రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ప్రతి ఆదివారం కొన్ని వేల మంది ప్రభువుని ఆరాధించడానికి వస్తూ ఉంటారు. నేను ఆయా సందర్భాల్లో కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు వారి జీవిత సాక్ష్యాలు అడిగి తెలుసుకుంటాను. దేవుని అంగీకరించడం వల్ల, దేవుని మందిరానికి రావడం ద్వారా, వాక్య సత్యాలు వినడం ద్వారా మీ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయో చెప్పండి అని అడిగినప్పుడు కొంతమంది చెప్పే సాక్ష్యాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఒకప్పుడు వారి జీవితాలు వేరు, ఒకప్పుడు వారి బ్రతుకులు వేరు. కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, క్రీస్తు మార్గంలో వారు నడుస్తున్నప్పుడు వారి జీవితాల్లో దేవుడు చేసిన గొప్ప కార్యాలు, ఆయన ఇచ్చిన విడుదల, విమోచన చాలా ఉన్నతమైంది. ఒకవేళ ఈరోజు నీవు కూడా ఏదైనా ఒక ఆపదలో చిక్కుకుని, ఆపత్కాలంలో నుండి అటు ఇటు పరిగెత్తి వారు సహాయం చేస్తారా, వీరు సహాయం చేస్తారని పరిగెడుతున్నావా? దేవుని వైపు చూడు ఒకసారి. ఆయన పాదాల దగ్గరికి వచ్చేసాయి. కృపాసింహాసనం దగ్గర మోకరిల్లిన ఏ వ్యక్తి కూడా నిరుత్సాహంతో తిరిగి వెళ్ళలేదు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు కృపగలవాడు. ఆయన తన కృపను సంపూర్ణంగా మన మీద కృమ్మరించే దేవుడు. ఆయన వాస్తవానికి మన పాపాన్ని బట్టి మన మీద ఉగ్రత నిలిచి ఉండాలి, కానీ యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఉగ్రతను ఆయన భరించి మనందరికీ రక్షణ ఇచ్చారు. ఆయన మనలను రక్షణ పొందుటకే నియమించాడని బైబిల్లో రాయబడి. నీ దేవుడు నిన్ను విడిపించువాడు. ఆయన ఆయా సందర్భాల్లో చాలామందిని నిరుత్సాహపరచొచ్చేమో, కానీ దేవుని మాట యందు విశ్వాసం ఉంచు. ఎప్పుడైతే మనం ఆపత్కాలంలో దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన మనకు విడుదల ఇచ్చారో, ఇప్పుడు మనం దేవుని మహిమ పరచాల్సిన వారమై ఉన్నాం. చాలామంది జీవితాల్లో జరుగుతున్న పొరపాటు ఏంటంటే, ఆపద వచ్చినప్పుడు మొరపెడతారు, దేవుడు వారికి విడుదల ఇస్తున్నాడు, అక్కడితో చాలామంది ప్రభువు దూరం అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. దేవునికి దూరంగా బ్రతికిన పరిస్థితులు కనబడుతున్నాయి. నిన్ను నన్ను దేవుడు కలుగు చేయడంలో ఆయనకున్న ప్రధాన ఉద్దేశం ఆయన నామం మన జీవితాల ద్వారా మహింపరచబడాలని, ఘనపరచబడాలని. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా దగ్గరికి తెప్పించుమంటాడు కదా ఆయన. దేవుడు నిన్ను నన్ను కలుగు చేయడంలో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం, విశిష్టమైన ఉద్దేశం ఏంటంటే ఆయన నామం మహింపరచబడాలి. అది జరగనప్పుడు మన జీవిత పరమార్థాన్ని మర్చిపోతున్నాం మనం. నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. పౌలు భక్తుని చూసిన ప్రతి ఒక్కరూ దేవుని మహింపరిచారని లేఖనాలు సెలవిచ్చాయి. ఒకప్పుడు సంఘాన్ని అపరిమితంగా హింసించిన ఈ వ్యక్తి ఇప్పుడు అదే విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు అని పౌలు గారిని చూసినప్పుడు ఆయన జీవితాన్ని బట్టి అనేక మంది దేవుని మహింపరిచారట. ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను, నీ ద్వారా దేవుడు మహింపరచబడుతున్నారా? ఆయన నామం కనపరచబడుతుందా? ఆయన హెచ్చింపబడుతున్నారా? పరిశీలన చేద్దాం. దేవునికి మహిమను ఆపాదించగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు. సంతృప్తిని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని, ఆదరణను సమృద్ధిగా దేవుడు మనకు దయచేయవాడే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. అసాధారణమైన అద్భుతాలు మీ జీవితంలో జరగాలని పట్టుదలగా మీకోసం ప్రార్థన చేస్తున్నాను.